కొత్తగూడెం జిల్లా సారపాక వద్ద రెండు బస్సులు ఢీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక మూలమలుపు పెట్రోల్ బంక్ వద్ద భద్రాచలం నుంచి ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఖమ్మం నుంచి భద్రాచలం వస్తున్న మరొక ఆర్టీసీ బస్సు ఈ రోజు ఉదయం ఢీకొట్టడం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారుగా 31 మందికి గాయాలు కాగా వెంటనే వైద్యం కోసం భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు భద్రాచలం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ముదిగొండ రామకృష్ణ ఆధ్వర్యంలో గాయాలు పాలైన వారందరికీ వెనువెంటనే వైద్యం అందించడం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వచ్చిన వారికి ఎటువంటి ప్రమాదం లేదని, అందరికీ సరైన సమయంలో సరైన వైద్యం అందించడం జరిగిందని భద్రాచలం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు విచారణ జరుగుతుందన్నారు. చెట్లు కూడా దారాన్ని ఉండదు. నమస్కారం అండి, నేను డాక్టర్ రామకృష్ణ, సూపరింటెండెంట్ ఏరియా హాస్పిటల్ భద్రాచలం. ఈరోజు ఉదయం సుమారుగా 7 గంటల ప్రాంతంలో సారపాక వద్ద జరిగిన యాక్సిడెంట్లో 2 బస్సులు ఢీకొనటం వల్ల 31 మంది క్షతగాతులని భద్రాచలం ఏరియా హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. అందులో ఉన్న పేషెంట్లు అందరికీ కూడా చాలా స్వల్ప గాయాలు అయ్యాయి. చాలామందికి ముక్కు, పెదవులు, అదేవిధంగా మోచేతులకు గాయాలయ్యాయి. ఒక 4గురికి మాత్రం తలకి గాయాలైనవి. అందరినీ మేము అత్యవసరమైన చికిత్స అందించి అవసరమైన ఎక్స్రేలు అన్నీ తీసాము. అందరూ పేషెంట్లు కూడాను వాళ్ళ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఒక 2 పేషెంట్లను మాత్రం మేము అబ్జర్వేషన్ కోసం అడ్మిట్ చేయడం జరిగింది. అందరికీ ఎవరికి కూడా ప్రాణహాని లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.